రోబోటిక్ సర్జరీ చేసుకోవచ్చా? ఇది సేఫేనా? హలో అండి, నేను డాక్టర్ కిరణ్మయ గొట్టాపు, గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. రోబోటిక్ సర్జరీ సేఫేనా అంటే అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఎందుకు రోబోటిక్ సర్జరీ సేఫ్ అనేది చెప్పుకుందాం. నెంబర్ 1, రోబోటిక్ సర్జరీ అనేది కంప్లీట్గా సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది. సో సర్జన్ మూమెంట్స్, ద సేమ్ మూమెంట్స్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా పేషెంట్ అబ్డామెన్లోకి ట్రాన్స్లేట్ అవుతాయి. నెంబర్ 2, ఇప్పటిదాకా మార్కెట్లో అవైలబుల్ సర్జికల్ రోబోట్స్ దేనికి కూడా తన సొంతంగా డెసిషన్ తీసుకునే ఇంటెలిజెన్స్ ఉండదు. సో దే ఆర్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సర్జన్. థర్డ్ పాయింట్, ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద రోబోటిక్ కెమెరా. సో రోబోటిక్ కెమెరా ద్వారా మన కంటితో చూసేదానికన్నా ఎన్నో రెట్లు మ్యాగ్నిఫైడ్ వ్యూ, అంటే 10 times మ్యాగ్నిఫికేషన్తో 3D వ్యూలో మనం టిష్యూని క్లియర్గా చూడగలుగుతాం. సో టిష్యూని ఎంత క్లియర్గా చూడగలుగుతామో అంత ప్రిసైజ్ డిసెక్షన్ చేయగలుగుతాం. నెంబర్ 4, రోబోటిక్ ఎక్విప్మెంట్ యొక్క మొబిలిటీ. సో మన చెయ్యి కన్నా, మన రిస్ట్ కన్నా కూడా రోబోటిక్ ఎండో రిస్ట్ యొక్క మొబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనం డీపర్ టిష్యూస్కి, అంటే కార్నర్లో మూలలా ఉండే టిష్యూని కూడా రీచ్ అవ్వగలుగుతాం. దీనివల్ల హెల్దీ టిష్యూని సేవ్ చేస్తూ మనం ఏదైతే అన్హెల్దీ టిష్యూని రిమూవ్ చేయాలనుకున్నామో దాన్ని మాత్రమే రిమూవ్ చేస్తూ, అలాగే హెల్దీ టిష్యూని నీట్గా రీకన్స్ట్రక్ట్ అనేది బెటర్గా చేయొచ్చు రోబోటిక్ ఎక్విప్మెంట్తో. సో డాక్టర్స్ మీకు రోబోటిక్ సర్జరీ ఇండికేషన్ ఉంది, మీ రోబోటిక్ సర్జరీ చేసుకోవాలి అని చెప్తే ఆలోచించకుండా హ్యాపీగా రోబోటిక్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. థ్యాంక్ యూ.